లౌకిక అంటే సెక్యులర్తో పాటు ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఒకటి నడిచింది తమిళ రాజకీయాల నుంచి. ఎంజీఆర్ వచ్చిన తర్వాత కొంచెం వెనకతట్టు పట్టింది అది. ఎంజీఆర్ కొంచెం కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ నినాదాన్ని కొంచెం పక్కకి జరిపాడు ఆయన. అంటే ఫెడరల్ ఫ్రంట్ అనేదాన్ని. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు లాగాడు దాన్ని. ముందుకు లాగి ప్రాంతీయ పార్టీల కూటమి, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఎజెండా. అందుకని కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు ఆయన విజయవాడ. వాస్తవానికి ఇవాళ మనం రాజమౌళి గారి RRR గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అప్పుడే రామకృష్ణ హెగ్డే, రామారావు గారు, రామచంద్ర లేదు, మీరు ఫారూక్ అబ్దుల్లాని కూడా తీసుకొచ్చి విజయవాడలో మాట్లాడించటం. అంటే కాశ్మీర్ నుంచి ఎక్కడ ప్రాంతీయ పార్టీ ఉంటే భారతదేశంలో ఆ ప్రాంతీయ పార్టీ నాయకులను పట్టుకొచ్చి ఆ సభలో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన విజయవాడలో జరిగినటువంటి మహానాడులో. అందుకని ఇది చాలా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి భారతదేశంలో జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఢిల్లీలో అధికారం, ఇది లక్ష్యం వీళ్ళది. అది సఫలీకృతం కాల, ఒక ఐడియాగా మాత్రమే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం భారతీయ జనతా పార్టీ పాలనలో కొంచెం వేళ్ళూనుకోవడానికి అవకాశం కనిపించింది, కానీ వాళ్ళు మళ్ళీ సౌత్లో పాగా వేశారు. ఇప్పుడు సౌత్ పాలిటిక్స్ని డిసైడ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు మొత్తం ఇన్ టోటల్ టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు వాళ్ళకు అనుకూలంగానే ఓటు చేస్తున్నాయి. ఏమిటి దాని వెనకాల వ్యూహం అంటే ప్రాంతీయ పార్టీలని చాలా వరకు తమ కంట్రోల్లో పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇదే ధైర్యం, ఈ ధైర్యంతోనే వాళ్ళు మొన్న ఎన్నికల్లో మేము గెలవగలము అని చెప్పి బలంగా చెప్పారు, గెలిచారు. ఆ గెలుపు వెనకాల దోహదపడింది ఇక్కడి నుంచి వీళ్ళు సెక్యూర్ చేసుకున్నటువంటి ప్రాంతీయ పార్టీల సీట్లే. అండ్ స్లోగా వాళ్ళు అంటే బీజేపీ ప్రాంతీయ పార్టీల వ్యవస్థల్ని నలిఫై చేసుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవునండి, ఎక్కడికక్కడ వాటిని డైల్యూట్ చేయటం, నిర్వీర్యం చేసే ప్రయత్నం, బీజేడీ బెదిరించటం కూడా. బిజు జనతాదళ్ అక్కడ ప్రభుత్వం కోల్పోతుంది, అధికారం కోల్పోతుందని ఎవరు ఊహించలా. అంటే చాలా గట్టి హోంవర్క్ అయితే చేసుకుంటున్నది బీజేపీ సౌత్లో, అది స్పష్టంగా కనిపిస్తుంది. అది కనిపిస్తుంది. సౌత్లోనే కాదండి, చాలా ప్రాంతాల్లో వాళ్ళు అంటే పర్టికులర్గా ప్రాంతీయ పార్టీల ఉనికి బలంగా ఉన్న ప్రతి చోట వాళ్ళు రాజకీయం ప్లే చేస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని తనే వెళ్ళి స్వయంగా లాక్కొచ్చి వాళ్ళిద్దరితోనూ ప్రజలకు అభివాదనం చేశాడు ఆయన, మోడీ గారు. ఆ చేయటం వెనకాల కూడా ఒక హెచ్చరిక ఉంది తెలుగుదేశం పార్టీకి. అంటే భవిష్యత్తులో మేము ఇది కూడా ప్రాంతీయ పార్టీనే, జనసేన అనేటువంటి ప్రాంతీయ పార్టీతో మా ప్రయాణం సీరియస్గా కొనసాగితే మీరు ఇబ్బందుల్లో పెడతారు అనేటువంటి ఒక వార్నింగ్ చంద్రబాబుకి ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. అంటే మేమేదో మీతో ట్రావెల్ అవుతున్నాము, మీ మీద ఆధారపడ్డాము అని అనుకోనక్కర్లేదు, మీరు ఆ ఇంప్రెషన్లో ఉండకండి అనే ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. వీళ్ళిద్దరిని పట్టుకెళ్ళి ప్రజలకి ఒక అభివాదం చేయటంలో ఆ పోస్టర్ కనిపించింది మోడీ. వాంటెడ్గా జరిగింది, అది స్క్రిప్టెడ్ డిజైన్. ఈ ప్రైమ్ మినిస్టర్ మీరు అన్నట్టు చాలా వాంటెడ్గానే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ ప్యారలల్ ఎంపైర్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంతే అంతే అంతే, అది సమాంతర సామ్రాజ్యాన్ని మేము ప్రతిష్టాపించబోతున్నాం అనే సంకేతం అయితే